నమస్తే, వెల్కమ్ టు స్లీప్ అవేర్నెస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై ఘనంగా కళ్యాణ శోభ. రమణీయంగా కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణం. భారీగా తరలి వచ్చిన భక్తజనం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు. శ్రీరామనవమి నాడు ఎర్ర గులాబీలు, కనకంబరాలు, నీలి తామర పుష్పాలతో దుర్గమ్మకు పుష్పార్చన. సుమారు 25 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్ట రఘురాం. గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకుల అవినీతి జరిగిందన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తూ ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అందంగా అలంకరించిన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి మూర్తులను ఉంచి సాంప్రదాయ సిద్ధంగా కళ్యాణాన్ని జరిపించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తజనం కళ్యాణమూర్తులైన సీతారాములు దర్శించుకుని పరవశించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. రాజగోపురం ఎదురుగా గల కళావేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ మూర్తులను ఉంచి షోడాపచార విధులు నిర్వహించారు. అనంతరం సీతారాముల కళ్యాణాన్ని సాంప్రదాయంగా జరిపించారు. సీతారాముల కళ్యాణంలోని వివిధ ఘట్టాలను సవివరంగా విశదీకరిస్తూ వేద పండితుల వ్యాఖ్యానాలతో కళ్యాణం ఆద్యంత కనుల పండుగగా సాగింది. దేవస్థాన యువ సేనా నాయక్ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణంలో పాల్పంచుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. దేవస్థానం పాలక మండలి ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తజనం సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించి పరవశించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తూ ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి మహోత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమిని పురస్కరించుకుని అమ్మవారికి విభిన్న రకాల పరిమళ భరిత పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. వసంత నవరాత్రులలో భాగంగా రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తున్నట్లుగా దేవస్థాన చైర్మన్ బొర్ర రాధాకృష్ణ వివరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధి ఉత్సవ శోభతో అలరారుతుంది. చైత్రమాస వసంత నవరాత్రి మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజున అమ్మవారికి లక్ష పుష్పార్చన కనుల పండుగగా నిర్వహించారు. ఎర్ర గులాబీలు, కనకాంబరాలు, మల్లెపూలు, లిల్లీలు, తులసి దళాలు, నీలి తామరలు, తెలుపు, పసుపు వన్న చామంతి పూలతో పుష్పార్చన నిర్వహించారు. తొలుత దేవస్థాన యువ సేనా నాయక్ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఇతర పాలక మండలి సభ్యులు బుట్టలతో పుష్పాలను తీసుకుని పుష్పార్చన ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ఈ పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితులు మంత్రాలు పఠిస్తూ అమ్మవారికి పరిమళ భరిత పుష్పాలతో అర్చించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని రోజుకొక రకం పుష్పాలతో అర్చిస్తున్నట్లుగా తెలిపారు. ఉభయ దాతలు ఈ పూజలో పాల్గొంటున్నారని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని రాధాకృష్ణ ఆకాంక్షించారు. గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకులు విపరీతమైన విధ్వంసం, అవినీతి జరిగిందని ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. మహానుభావులు పాలించిన కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై హౌస్ కమిటీ వేశామని, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా గన్నవరం ఆరవేశ కళ్యాణ మండపంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు మరియు హౌసింగ్ లోన్లకు సంబంధించి సుమారు 25 కోట్ల రూపాయల రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథులుగా హాజరయ్యి కేడీసీసీ బ్యాంకు చెందిన 6 బ్రాంచులైన గన్నవరం, హనుమాన్ జంక్షన్, తేలప్రోలు, ఉంగుటూరు, రామవరపాడు మరియు సత్యనారాయణపురం బ్రాంచుల ద్వారా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా సహకార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఏడాది కేసీసీ బ్యాంకు ద్వారా సుమారు 8,700 కోట్ల రూపాయల రుణాలు అందించామని తెలిపారు. వ్యవసాయ రుణ పరిమితి పెంచడంలో తమ బ్యాంకు రాష్ట్రంలో ముందుందని, అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను రైతులకు చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కేడీసీసీ చైర్మన్ రఘురాం చేతుల మీదుగా నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు రుణాలు అందజేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకులు విపరీతమైన విధ్వంసం, అవినీతి జరిగిందని ఆయన మండిపడ్డారు. చెల్లపల్లి వంటి పల్లెటూరులో ₹1,00,000 సెంటు విలువ ఉన్న భూమిని 5 లక్షలకు కొని స్థానిక నాయకులు, అప్పటి చైర్మన్ కలిసి దోచుకున్నారని ఆరోపించారు. మహానుభావులు పాలించిన ఈ బ్యాంకులో జగన్ హయాంలో జరిగినంత అవినీతి ఎప్పుడు జరగలేదని, దీనిపై హౌస్ కమిటీ వేశామని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించవలసిందేనని హెచ్చరించారు. రాబోయే కాలంలో నియోజకవర్గానికి CDF కూడా కేటాయించాలని కోరారు.
అమరావతిని మారుద్దామనుకున్న జగన్ తన హయాంలో అక్కడ ఒక్క ఇటుక కూడా కదపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎల్లుండి శాసనసభలో అమరావతిపై ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రం కేబినెట్ ఆమోదం పొందేలాగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఇతర డ్వాక్రా గ్రూపు లబ్ధిదారులకు అందరికీ కూడా దాదాపు 25 కోట్ల రూపాయల రుణాలని ఈ రోజున మరి శాసనసభ్యులు శ్రీ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున బ్యాంకు పంపిణీ చేయటం అనేది జరిగింది. ఈరోజు ఏదైనా ఈ యొక్క వ్యవసాయంలో మరి రైతుల యొక్క రుణ పరపతిని పెంచటం అనేటటువంటి దానిలో రోజున కేడీసీసీ బ్యాంకు రాష్ట్రంలోనే ఉంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నా. రోజు దాదాపుగా మరి కేడీసీసీ బ్యాంక్ ఈ సంవత్సరం 8,000 మరి దాదాపు 8,700 కోట్ల రూపాయలు రుణాలను ఈ రోజున మేము అందించడం అనేది జరిగింది. ఈరోజు అన్ని రకాలైనటువంటి రుణాలని, ఒక పంట రుణాలు, అలాగనే దీర్ఘకాలిక రుణాలే కాకుండా రైతాంగం ఏదైతే అవసరాలు ఉన్నాయో, షెడ్యూల్ బ్యాంక్స్ ఏవైతే అన్నీ కూడా ఉన్నాయో వాటిలో అన్నిటినీ కూడా ఈ యొక్క బ్యాంకు మరి నిర్వహిస్తూ ఉంది. ఆయా ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఈ రోజున మరి అందజేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ బ్యాంకు ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో గ్రామీణ ఆర్థిక వ్యవస్థని విడుదల చేయడంలో మరి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి విశేషమైనటువంటి కృషికి ఈ రోజున ఈ సహకార వ్యవస్థని కూడా మరి బలోపేతం చేస్తూ ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకుని పోవాలి అనేది మా లక్ష్యం. ఆ యొక్క ప్రయత్నంలో కేడీసీసీ బ్యాంక్ ఎప్పటికీ కూడా ముందుంటుంది అనేది తెలియజేస్తాం. అధ్యక్షులు మాజీ మంత్రి ఈ నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయల రుణాలని అందజేయడం జరిగింది. గతంలో ఇదే బ్యాంక్ని చైర్మన్గా చేసినప్పుడు అన్ని నియోజకవర్గాలకు చేశాం. కానీ గన్నవరంలో ఆ రోజుల్లో యుద్ధ వాతావరణంలో ఆ రోజుల పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో టీఎస్సీఎస్ అధ్యక్షుడు కలవడానికి కూడా ఆలోచించిన పరిస్థితుల్లో కొన్ని గ్రామాలకు అలాగే గన్నవరం బ్రాంచ్ ఒకటే కట్టగలిగాం, మిగతా కట్టలేకపోయాం. ఈ నియోజకవర్గానికి చేయలేకపోయాం సార్, మీ హయాంలో చేయమంటే అడిగిందే తడువుగా పరిశీలిస్తాను చేస్తానని చెప్పినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ రాష్ట్రంలో ఆప్టాప్లో మోర్ దాన్ 25% ఇన్కమ్ కానీ మోర్ దాన్ 25% ప్రాఫిట్ కానీ ఉన్న బ్యాంక్ ఇది. ఈ బ్యాంక్ నుంచి చైర్మన్ గా ప్రారంభించిన ఈ హయాంలో గతంలో ఈ బ్యాంకు 2-3 సంవత్సరాలు కుదుపు గురైంది. ఆ తర్వాత చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు భూములు పల్లెటూరులో చల్లపల్లి పల్లెటూరులో నేను జనరల్ బాడీలో తీర్మానం టౌన్లో పర్మనెంట్ చేస్తే పల్లెటూరులో ₹1,00,000 సెంట్ ఉంటే 5 లక్షలు కొని స్థానిక శాసనసభ్యులు చైర్మన్లో కలిసి దోచుకున్న పరిస్థితి. అలాగే కేడీసీసీ బ్యాంక్ మహానుభావులు విజయస్పిల్లి మిల్స్ ఆయన ఇట్లా చెరుమూలు వెంకయ్య గారు ఇట్లా మహానుభావులు పెద్ద పెద్దళ్ళు ఇండస్ట్రీస్టులు పరిపాలించినా కూడా ఏ రోజు జరగని అవినీతి కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో వైసీపీ హయాంలో జరిగింది. వైసీపీ హయాంలో విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందంటే ఈ బ్యాంకుని డబుల్ టర్న్ ఓవర్ చేసి లాభానిలో తీసుకెళ్లి అన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి తీసుకెళ్తే ఈ బ్యాంక్ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి తీసేసి అవినీతి చేసే వాళ్ళకి పదవులు ఇచ్చి అవినీతిని డెఫినెట్ గా హౌస్ కమిటీ వేయించాం. హౌస్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బయటికి తీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళు శిక్ష వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలాగే రాబోయే కాలంలో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఈ నియోజకవర్గానికి CCF కూడా కేటాయించాల్సిందిగా గౌరవ చైర్మన్ గారు కోరే. అలాగే ఈ నియోజకవర్గంలో అప్పుల్లో రైతు నేస్తం కానీ కర్షక మిత్ర కానీ ఈ రోజు కూడా తక్కువ తీసుకున్న పరిస్థితి. ఆ తర్వాత నేను మారినప్పుడు పార్టీ మారినప్పుడు దాదాపు 41 సొసైటీలు ఉన్న ఈ నియోజకవర్గంలో 27-25 మంది బ్యాంక్ ప్రెసిడెంట్లు మాజీలు కానీ ప్రెసిడెంట్ కానీ ఈవెన్ గన్నవరం వాళ్ళు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ 35 మంది గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ వాళ్ళందరూ రాజకీయం కోసం మారారేమో కానీ నా మీద నమ్మకంతో నాకు అన్యాయం జరిగిందనే భావంతో మారవచ్చు. కానీ ఈ సహకార సంఘాల చైర్మన్లు అందరూ నేను సంవత్సర కాలం చైర్మన్ గా పనిచేసినప్పుడు బాగా పనిచేసి రైతులకి మనం చేసాం, గ్రామాల్లో రైతులు మన పక్షం ఉన్నారని చెప్పి నాతో పాటు కలిసినట్టు ఆ రోజు కలిసి ప్రతి బ్యాంక్ చైర్మన్ని ఈ రోజు మరోసారి
వాళ్ళు నాతో రాష్ట్రంలో ఎక్కడైనా దుర్ఘటనలు జరిగితే సహాయం చేయడం మానేసి రాజకీయ లబ్ధి కోసం ఎదురు చూడటం వైసీపీ నాయకులకు అలవాటైపోయిందని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించడం జరిగింది. రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందడం బాధాకరమని, కానీ ఇలాంటి సమయంలో బాధితులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేయడం తగదని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్లు వేగంగా స్పందించి క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించినట్లుగా వివరించారు. వైసీపీ హయాంలో కంటే ప్రస్తుతం ఎక్కువ అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయని, అయినా సేవలపై తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రతి విషయంలో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని, ప్రజలు ఇలాంటి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాస్తవంగా ఆ వివరాలు మనం చూస్తే కాల్ డేటా ఆధారంగా ఈ వాస్తవాలను మనం విశ్లేషిస్తే సంఘటనకు సంబంధించి తొలి కాలు తెల్లవారుజామున 5:59 వచ్చింది. రెండో కాలు 6:01 వచ్చింది. తదుపరి కాల్స్ 6:06 తర్వాత మరో ఫోన్ కాల్ రావడం జరిగింది. అంబులెన్స్ స్పందన సమయం అత్యంత వేగంగా అంబులెన్స్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మొదటి అంబులెన్సు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకుంది. ఆ మొదటి అంబులెన్సు తర్వాత రెండో అంబులెన్సు 24 నిమిషాల్లో చేరుకుంది. మూడో అంబులెన్సు 29 నిమిషాల్లో చేరుకుంది. తొలి అంబులెన్స్లో 10 మందికి చికిత్స అందిస్తే, రెండో అంబులెన్స్లో 6గురికి చికిత్స అందిస్తే, మూడో అంబులెన్స్లో 8 మందికి చికిత్స అందించడం జరిగింది. 24 మంది క్షతగాత్రులకు వైద్యం అందించి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని మరుగున పరుస్తూ అంబులెన్స్లపైన దుష్ప్రచారం సాగిస్తుంది వైసీపీ. ఇది మీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా. వాస్తవాలకు భిన్నంగా సత్య దూరమైన ఆరోపణలు చేయడం ద్వారా మీకు వచ్చే లబ్ధి ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. సకాలంలో అంబులెన్సులు స్పందించి వారికి ప్రాథమిక చికిత్స అందించి సమీపంలో ఉండే వైద్యశాలలకు తరలించే ఏర్పాట్లు జరుగుతూ ఉన్నా, వేగంగా స్పందిస్తూ ఉన్నా, దీనిపైన సత్యదూరమైన మాటలతో పొంతలనేని విషయాలను చేర్చి దుష్ప్రచారం సాగించడంలో వైసీపీకి వస్తున్న లాభం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లడం, ఏదో రకంగా విషప్రచారం చేయడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడమే ధ్యేయంగా ఈ వైసీపీ పనిచేస్తూ ఉంది. వాస్తవంగా వైసీపీ హయాంలో కేవలం 470 అంబులెన్స్లు పనిచేస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 768 అంబులెన్స్లు పనిచేస్తూ ఉన్నాయి, సేవలు అందిస్తూ ఉన్నాయి. సకాలంలో స్పందన ఉంటా ఉంది. అంటే 10 నిమిషాల లోపల మొదటి అంబులెన్స్ 16 నిమిషాల లోపల కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. తన పర్యటనలో భాగంగా రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను సైతం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి భరోసానిచ్చారు ఆమె. ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తితో మహిళా సాధికారత, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమల రాకతో కుప్పానికి మహర్దశ రాబోతుందని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా శాంతిపురం మండలం
శివాపురంలోని నివాసంలో స్థానిక నేతలతో నారా భువనేశ్వరి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం శాంతిపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త రవి కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి పరామర్శించారు. రామకుప్పం మణేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రామకుప్పంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకుప్పం మండలం బల్లా గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి సమావేశమయ్యారు. అనంతరం రామకుప్పంలో టీడీపీ కార్యకర్త ముజాహిద్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రామకుప్పం మండలం గోవిందపల్లి గ్రామానికి వెళ్లిన నారా భువనేశ్వరి ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త ఆనంద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ఎన్టీఆర్ కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం భువనేశ్వర్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని, ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని అన్నారు. పేదలకు పట్టెడనం పెట్టేందుకు ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీఆర్. మగవారితో సమానంగా మహిళలకు ఆస్తుల హక్కు కల్పించారు, రిజర్వేషన్ కల్పించారు. ప్రత్యేకంగా మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించారని చెప్పుకొచ్చారు. మీ మనసులో గుర్తుంచుకుని, మీ మనసులో ఆయన్ని పెట్టుకుని ఆ గౌరవం తిరిగి నాకు ఇస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా నాన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన సినీ రంగంలో ప్రముఖమైన పాత్రలు వధించి అవన్నీ విడిచిపెట్టి మన తెలుగు ప్రజల కోసం ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 నెలలు చుట్టి ఆయన్ని నమ్మిన ప్రజలు ఆయన్ని సీఎంగా చేశారు. అది ప్రజలు ఆయన మీద ఉన్న గౌరవం, నమ్మకం. అట్లానే మన కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి లేకపోయినా కూడా మీరందరూ ఆయన్ని నమ్మి మీరు ఓటేశారు 8 సార్లు. అది గొప్పదనం. దాంతో పాటు మీరేసిన ఓటుతో ఆయన్ని 4 సార్లు సీఎంగా ముందుకు సాగనింపారు. ఎందుకంటే సీఎంగా ఆయన తిరిగి ప్రజలకి, మన కుప్పానికి ఆయన మేలు చేస్తున్నారు, చేస్తారు కూడా. మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం ఎక్కడ ఆకలి అనేది ఉండకూడదు అనే ఆ గుర్తుతో ఆయన కిలో ₹2 బియ్యం పేద ప్రజలకి ఆయన ఎట్లా ముందుకు తీసుకొచ్చారో అట్లానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తా మన చంద్రబాబు నాయుడు గారు పేదల్లో ఆకలి లేకుండా ఆయన చూడాలనే ఈ అన్న క్యాంటీన్ అనేది ముందుకి తీసుకెళ్లారు. అదే కాదు, ఇప్పుడు వరకు 203 అన్న క్యాంటీన్లు సిటీలో నిర్మించారు. ఇంకా ఒక 70 అన్న క్యాంటీన్లు మిగిలినాయి. అవి తప్పకుండా గ్రామాలకి తీసుకెళ్తానని ఆయన నిశ్చయించుకున్నారు. అది ఒట్టి సిటీకే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన ప్రతి పని లబ్ధి పొందాలని ఆయన గ్రామం వరకు తీసుకెళ్తున్నారు. అట్లానే మన అన్న ఎన్టీఆర్ గారు ఎట్లా ఆలోచించారో పేద ప్రజలకి ఇళ్ళు ఉండాలో అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా అది మనసులో పెట్టుకుని ఆ టిట్కో ఇళ్ళు నిర్మించి పేద ప్రజలకి అందేలాగా ఆయన చేస్తున్నారు. అట్లానే కానీ మన యువకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో కూర్చొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా విమర్శించారు. మిటల్ స్టీల్ ప్లాంట్ పై గతంలో విమర్శలు చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు అదే ప్రాజెక్టుకు క్రెడిట్ తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. నారా లోకేష్ ఆదిత్య మిటల్ తో చర్చలు జరిపి పెట్టుబడులు తీసుకొచ్చారని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎస్ఐపిబి ద్వారా వేగంగా అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. జగన్ పాలనలో పెట్టుబడులు రాకపోగా ప్రస్తుత ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అన్నారు. తప్పుడు ప్రచారాలు మానేసి వాస్తవాలను అంగీకరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏదైతే మరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన వారి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ
ఎప్పటిలాగే నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సహకారంతో, నారా లోకేష్ గారి యొక్క కృషి ఫలితంగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఎంత వైభవంగా జరిగిందో మొన్న మనం చూసాం అందరం కూడా ప్రత్యక్షంగా. మరి ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కాలంట. ఆయన చేసినటువంటి కృషి వల్ల ఆ స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చిందంట. ఆయన క్రెడిట్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదో చోరీ చేస్తుందంట అని పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు మిస్టర్ జగన్ రెడ్డి. అది ఆయనకి బాగా అలవాటైన పనే అనుకోండి. బట్ వాస్తవాలు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. ఎవరి యొక్క కృషి ఫలితంగా, ఏ ప్రభుత్వం యొక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల, ఇవాళ ఏ నినాదంతో అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, చూజ్ స్పీడ్, చూజ్ ఏపీ, ఇవాళ అది ఒక మన రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్గా మారిపోయింది. ప్రభుత్వం యొక్క వేగవంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, పారదర్శకమైనటువంటి పనితీరు వల్ల ఇవాళ 1,00,000 కోట్లకి పైబడినటువంటి పెట్టుబడి మన రాష్ట్రానికి ఇవాళ వస్తే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలంట. ఇవాళ అందుకనే ఇదిగో చూస్తున్నారు కదా, ఒక కట్ట డాక్యుమెంట్ల కట్ట మొత్తం పట్టుకుని వచ్చా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది, ఆధారాలతో వాళ్ళగా ఆధారాలు లేకుండా గాల్లో కబుర్లు చెప్పే అలవాటు మాకు లేదు కాబట్టి ఇవాళ ఆధారాలతోనే మాట్లాడుకుందాం. ముందుగా ఆ రోజున మా అభిమాన నాయకులు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అన్న మాటల్ని, మొన్న ఆ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా వారు అన్న మాటలను ఒక్కసారి మనం విందాం. పత్రికా ధర్మాన్ని విస్మరించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న ఒక ప్రముఖ దినపత్రికను బ్యాన్ చేయాలని పలువురు కూటమి నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ పై కాల్ డేటా పేరుతో తప్పుడు కథనాలు ప్రచురించి ఆయన పరువుకు నష్టం కలిగించిందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ అనుకూల పేపర్ను అడ్డు పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పై ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనాలను నిరసిస్తూ పడమట ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఒక ప్రముఖ పత్రిక వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు వ్రాతలు రాస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాన్ని ఆపాలని, ప్రజలు ఆ పత్రికను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సాక్షి పేపర్ లో ప్రతిరోజు ఏదో ఒకటి మా కేశినేని ఎంపీ గారి మీద రాయటం, వాళ్ళు ఆనందపడి రోజు సాయంత్రం పూట ఆనందపడటం తప్పితే ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ లేకుండానే ప్రతి విషయంలోనూ కూటమిలో ఒక ఎమ్మెల్యే గారికి, ఒక ఎంపీ గారికి తగాదాలు పెట్టే మార్గంగా వాళ్ళు రాయటం అనేది చాలా అన్యాయం, అక్రమం. దానికి నిరసనగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సాక్షి పేపర్ దహనం చేయడమే కాకుండా సాక్షి పేపర్ని నేలలో తుడటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇంకా బుద్ధి తెచ్చుకొని, ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి లేకుండా బుద్ధి లేని ప్రవర్తన చేస్తున్న సాక్షి పేపర్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ చిన్ని గారు పర్ఫెక్ట్గా అనేక పనులు చేయడానికి ఢిల్లీలో నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ అనేక పనులు చేయడానికి ఫండ్స్ తీసుకొస్తుంటే అది చూడలేక ఓరలేక వైసీపీ పార్టీ వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న ఈ దురాక్రమణకి జగన్ గారిని తీవ్రంగా ఖండిస్తూ, జగన్ విషయంలో కూడా ఈ విషయంలో కూడా ఇంకా అయినా బుద్ధి తెచ్చుకొని ఒక సక్రమ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాం. ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఏదైతే సాక్షి తప్పుడు రాతలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ పార్లమెంట్ సభ్యుడి మీద
అలాగే తిరువురు ఎమ్మెల్యే గారికి అనేక రకాలుగా గొడవలు ఉన్నాయని చెప్పి తప్పుడు రాతలు రాస్తూ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ఈ సాక్షి పత్రికను ప్రజలంతా గమనించి ఏదైనా సరే అతను స్థాపించినప్పుడు కూడా సాక్షి పేపరు అనేక రకాలైనటువంటి అబద్ధాలు రాసుకుంటూ ఏదైతే గత 5 ఏళ్లు పరిపాలన తను అధికారంలోకి వచ్చేటట్టు ప్రయత్నించిందో అవన్నీ కూడా తప్పుడు రాతలు రాసి మరి ఆ రోజున ప్రజలు నమ్మి అతనికి ఓట్లు వేయటం జరిగింది. కనుక ఆ 5 ఏళ్ల పరిపాలనను ప్రజలు అనుభవించారు కాబట్టి మొన్న కూటమి ప్రభుత్వంకి పట్టం అప్పచెప్పడం జరిగింది. కనుక ఈ రకంగా సాక్షి పేపరు జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలు విజయవాడ ఎంపీ గారి మీద రాయటం అనేది చాలా దురదృష్టకరం. కనుక ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకుని ఆ తప్పుడు రాతలకు స్వస్తి పలికి విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి అనేక ఫ్లైఓవర్లు కానీ అనేక నేషనల్ హైవేస్ కానీ అనుసంధానం చేయడానికి రోడ్లు అనేక రకాలుగా ఢిల్లీలో కూర్చొని ప్రయత్నిస్తుంటే ఇక్కడ ఈ పేపర్ తట్టుకోలేక అనేకమైనటువంటి తప్పుడు రాతలు రాస్తుంది. కనుక దాన్ని ప్రజలు బ్యాన్ చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా దాన్ని బ్యాన్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్. కనుక ఇంకా సరే నిన్న కాక మొన్న అతను ఈ ప్రతిదీ కూడా రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రాజెక్టులు నేనే తెచ్చానని చిన్నపిల్లల వాళ్ళగా మాట్లాడుతూ అతను శాస్త్రులు నవ్వులు మా ముఖ్యమంత్రి గారిని ముఖారవిందం కూడా మాట్లాడుతూ అతను తప్పుడు సంకేతాలన్నీ కూడా రాష్ట్రంలో అతనికి మైండ్ పోయి అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలియాలి, ప్రజలు గమనించాలి. కనుక ఈ యొక్క సాక్షి పేపర్ కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు బ్యాన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అభూత కల్పనలు సృష్టిస్తూ పత్రికా రంగంలో తనదైన శైలిలో బ్లూ మీడియాలో కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క రాజకీయాన్ని అతను ఉక్కు పాదాలతో తొక్కాలని చెప్పి కొంతమంది ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఈ సమాజంలో ఇతను చేస్తున్నటువంటి అభివృద్ధిని, ఎంపీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యాలతో ఏదో ఒక విధంగా అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. దీని మీద కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ ఎవరైతే దీనికి పర్మిషన్స్ ఇచ్చారో, ఏదైతే ఈ యొక్క మీడియాకి సంబంధించినటువంటి కమిషన్ ఉందో వారికి కూడా మేము విన్నవిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా సిపి గారికి కూడా విన్నవిస్తా ఉన్నాం. ఈ యొక్క కాల్ డేటా చౌర్యం అనేది ఈ భారతదేశంలో వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి కుతంత్రాల్లో భాగమే కానీ తెలుగుదేశం పార్టీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలు చేయరు. మొన్నటిదాకా వ్యక్తుల మధ్య, పార్టీ మధ్య, మా పార్టీ మధ్య విభేదాలు సృష్టించారు కొలికిపూడి శ్రీనివాసరావు గారి మధ్య. ఇప్పుడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించడం కోసం ఒక కోన రాజకీయ ఎత్తుగడలతో కలం అనేది వాళ్ళ చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది రాస్తా ఉన్నారు. మేము విన్నవిస్తా ఉన్నాం ఈ సందర్భంగా, సిపి గారు మీరు ఇక్కడ ఆ యొక్క మా ఎంపీ గారు ఇచ్చినటువంటి పిటిషన్ తీసుకొని మీరు పరిశీలన చేసి దీన్ని బయట పెట్టాల్సినటువంటి, ఇగ్గుదాల్సాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైంది డెమోక్రసీలో. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. తప్పకుండా ప్రజలు నిరసన తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి పేపర్ కు వ్యతిరేకంగా గొంతు విప్పుతా ఉన్నారు. కేశినేని శివనాథ్ చిన్ని గారంటే నిప్పు నిప్పు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఈ రోజున బాబుకుమార్ గారి యొక్క నాయకత్వంలో ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి నిరసన కార్యక్రమం జరిగినందుకు వారి మీద ఇమీడియట్ గా పేపర్ మీద ధనుంజయ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తూ, ఇటువంటి కనుక రాతలు రాస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. ప్రజాస్వామ్యంలో ఏదైతే పేపర్ అనేది ఉంటే పేపర్ అసత్య ప్రచారాలు చేయకూడదని అందరికీ తెలుసు. కానీ సాక్షి పేపర్ అనేది అన్ని పేపర్లకు చాలా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో ఆయన విధానాలకు అనుగుణంగా ఈ సాక్షి పేపర్ నడుస్తుంది. కావాలని విజయవాడ పార్లమెంట్లో అభివృద్ధిని చూసి ఓర్వలేని పరిస్థితుల్లో సాక్షి యాజమాన్యం కానీ, సాక్షి వార్తలు కానీ తప్పుడు ప్రచారాలు చేస్తారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయటం, మేము ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్ని ఆయన కామెంట్ చేయటం కానీ, ఆయన గురించి మాట్లాడటం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ధైర్యం అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశాడో చెప్పాలి. కానీ నీ పేపర్ నీ చేతిలో ఉంది,
నీ ఇష్టం వచ్చినట్టు నీ యాజమాన్యంతో నీవు రాతలు రాయించడం నీకు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హోదాలో అది తగదని చెప్తున్నాము. అదేవిధంగా ప్రజలందరికీ తెలుసు మీ పేపర్ గురించి కేవలము అధికారంలో ఉన్నప్పుడు పేపర్ దుర్వినియోగం చేసుకొని మీ ఇష్టమైనట్టు మీరు ఆ ప్రకటనలు ఎలా కురిపించారో అందరికీ తెలుసు. అదే రకంగా అధికారం పోయినా కూడా మీ పేపర్ చేతిలో ఉందని చెప్పి విజయవాడ పార్లమెంట్ లో కావాలని విజయవాడ నాయకులకు చిచ్చు పెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరు కార్యకర్తలు ఇక్కడ చాలా గట్టిగా ఉన్నారు. ఇక్కడ విజయవాడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ అండి. మీరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇస్తారు, నాయకులకు మద్దతు ఇస్తారు. అంతేకాని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడి మా ఎంపీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అదే రకంగా మా చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయడం, వీటిని మేము మహిళలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాగే జరిగితే కనుక మహిళలు మీ సాక్షి పేపర్ మీద తిరగబడతారని మేము చెప్తున్నామండి. తప్పనిసరిగా ఏదైతే ఈ సాక్షి యాజమాన్యం మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామో, ఈ వ్యాఖ్యలు ఏదైతే చేశారో వాటిని ఉపసంహరించుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. తక్షణము ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇలాంటి పిచ్చి రాతలు మళ్ళీ రాయకుండా ఉంటారని మేము కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. ఈరోజు పాత్రికేయ విలువలన్నీ కూడా తుంగలోకి దొక్కి మరి సాక్షి పేపర్ ఏదైతే రోజుకు అబద్ధాన్ని వండి వడ్డిస్తా ఉందో మనందరం కూడా చూస్తా ఉన్నాం. సాక్షి పత్రిక అంటేనే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మోసే ఒక కరపత్రంగా మరి గత 20 సంవత్సరాలుగా పనిచేస్తా ఉందని ప్రజలందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అందులో రాసేవన్నీ కూడా కొత్త అబద్ధాలని చెప్పి ప్రజలు ఈ రోజు భావిస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే అటు ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి, రాష్ట్ర మంత్రివర్గం మీద కానివ్వండి, ఈ రోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుల మీద కానివ్వండి, ఇష్టానుసారంగా అబద్ధాలు రాస్తూ కాల్ డేటా చోరీ చేశారని చెప్పి ఏ మాత్రం వాస్తవాలు లేనటువంటి వార్తను రాసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎవరు చెప్పారా మీకు సాక్ష్యాలు ఆధారాలు ఉంటే మీరు సాక్ష్యాలు ఆధారాలని కూడా అన్నింటినీ కూడా ప్రచురించి మీరు ఆ వార్త రాయాలి. అంతేగాని ఏ మాత్రం వాస్తవం లేనటువంటి ఒక వార్తని ఎవరు కాల్ డేటా ఎవరికి ఇస్తారండి? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా, కనీసం రూల్స్ తెలియకోకుండా ఒక ఎంపీ అడిగితే కాల్ డేటా ఇస్తారని ఎవరు చెప్పారు మీకు? కాబట్టి ఇటువంటి అవాస్తవాలు రాస్తే రాబోయే రోజుల్లో సాక్షి కూడా మనుగడ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే 11 స్థానాలకు తీసుకొచ్చి ప్రజలు బుద్ధి చెప్పారో, ఇంకా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గు శరం లేకుండా మరి రాబోయే రోజుల్లో ఇంకా జనం ముందుకు వచ్చి ఏదో పాదయాత్ర చేస్తా అంట. ఒకసారి చేసిన దానికి ప్రజలు నానా కష్టాలు పడి నేను 11 స్థానాలకు తీసుకొచ్చారు. ఇక రాబోయే రోజుల్లో నువ్వు మళ్ళీ ప్రజల మధ్యలోకి వస్తే జగన్మోహన్ రెడ్డిని గాని ఆ పార్టీ నాయకులందరికీ కూడా ఖచ్చితంగా ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పత్రికలంటే, వార్తాపత్రికలంటే ప్రజలకి ప్రభుత్వానికి అన్యాయం జరుగుతున్నప్పుడు వాటిని ఖండించటం, ప్రజలకు మేలు జరిగే విధంగా వార్తలు చేరవేయటం అనేది పవిత్రమైన ఆశయంతో పెట్టిస్తారు పత్రికలు. ఈరోజు ఏమైపోయినాయి అంటే ఇంత దరిద్రంగా అబద్ధాలన్నీ కూడా ఇప్పుడు నిన్నే చూస్తున్నాం మనం. మెటల్ ఫ్యాక్టరీ నేనే తెచ్చానంటాడు, అంతకుముందేమో నేను ఎలా వస్తుందని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2-4 ధోరణి లాగానే సాక్షి పేపర్ కూడా అలాగే ఉంటుంది. కేసినేని చిన్ని గారు ఒక పవిత్రమైన ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి, కూటమి సిద్ధాంతాలన్నీ కూడా గౌరవించే వ్యక్తి, ప్రతి చిన్న వ్యక్తికి కూడా మరి సమాధానం చెప్పి తన మంచి మనసును చాటుకునే వ్యక్తి. మాకు వ్యక్తిగతంగా కూడా బాగా పరిచయం ఉంది. కళాకారులు ఉండేకి ఎంతో ప్రేమ. మొన్న విజయవాడ ఉత్సవాన్ని తన సొంత డబ్బులతో సహా ఖర్చు పెట్టి విజయవాడలో ఉన్నటువంటి అందరినీ కూడా ఏకం చేసి తను వెనకాలండి అద్భుతంగా విజయవంతం చేసిన సంగతి మనందరూ తెలుసు. కాబట్టి ఈ కూటమిని, ఈ స్నేహాల్ని, ఈ ఆప్యాయతల్ని చెడగొట్టాలి అంటే ఈ కుట్రలు సాగవు. ఇంత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చిన్ని గారి మీద ఎంతో ప్రేమతో ఉన్నారు. కానీ ఆ ప్రేమను అలుసుగా తీసుకుంటే ప్రమాదం. ఇవాళ ప్రతులను తగలబెట్టడం వరకే జరిగింది. కాబట్టి దయచేసి ఇటువంటి అబద్ధ వార్తలు రాయొద్దని విన్నవించుకుంటూ నమస్కారం. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం గత 14 సంవత్సరాల నుండి ఎంతో వైభవపేతంగా అద్భుతంగా జరుగుతుందని నిర్వాహకులు నల్లూరి కాశీ ఎం సుబ్బారావు ప్రధాన అర్చకులు తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు అన్న సంతర్పణకు అధికంగా భక్తులు రావటం జరిగిందని అన్నారు. కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహాయ సహకారాలు అందజేయడం వల్ల ఈ సీతారాముల కళ్యాణం ఇంత అద్భుతంగా జరిగిందని వారు తెలిపారు. ఎలక్ట్రిసిటీ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు నల్లూరి
కాశీ ఎం సుబ్బారావు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం జరపాలని కాలనీ పెద్దలను కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి మధుసూదన్ రావు, టి కృష్ణారావు, అట్లూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మణే నమః. వైదేహి సహితం సురుద్రమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకవాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాజేది తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాం తం భరతాభిః పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ రోజున మన ఎలక్ట్రిసిటీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి ధ్యాన మందిరములో శ్రీరామనవమి పర్వదినముగా సందర్భముగా లోక కళ్యాణార్థం స్వామివారి యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగి ఉన్నది. భక్తులందరూ కూడా అవి చేసి స్వామివారు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. అదేవిధంగా 50 మంది భక్తులందరికీ కూడా లోక కళ్యాణార్థం కోసం కాలనీ వాసుల చేత ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ అంగరంగ వైభవపేతంగా కళ్యాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి. మంగళం మహతు. శ్రీ శ్రీ శ్రీ. రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఎప్పుడు కూడా మేము శ్రీరామనవమి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు ఈ సీతారామ కళ్యాణాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తున్నాము. దానికి గాను ప్రజల నుంచి కూడా విశేషమైన దీనికి ఉండే మహత్యం వల్ల అందరూ కూడా ఆకర్షితులై బాగా ఈ గుడికి చాలా మహిమ ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళు అనేక విధాలుగా వస్తున్నారు. మేము కూడా మా తిలక్ చైర్మన్ గారి నాయకత్వంలో బాగా ఈ గుడిని బాగా చక్కగా మెయింటైన్ చేసి ఇప్పుడు వరకు కాపాడుకుంటూ వస్తున్నాము. ఇదే రకంగా ఇంకా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కాలనీ పెద్దలు ఇంకా మధుసూదనరావు గారు, చలపతిరావు గారు వాళ్ళు కూడా చేస్తున్నారు. గుడి వరకు చైర్మన్ గా తిలక్ గారు కూడా అశేషంగా కృషి చేశారు రావడానికి. కాబట్టి ఇంకా దినదినాభివృద్ధి చెంది అందరికీ కూడా కాలనీ వాళ్ళందరికీ మంచిగా జరుగుద్దని, అలాగే మిగిలిన భక్తులందరికీ కూడా దేవుణ్ణి చూసి తరించుకుంటారని మేము ఆశిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ఎలక్ట్రిసిటీ కాలనీలో 8వ లైన్లో నల్లూరు చక్రధరరావు గారి రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి మందిరం దగ్గర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి కళ్యాణం బాగా జరిగింది. భక్తులందరూ చాలా ఎక్కువగానే వచ్చారు. అందరికీ కళ్యాణ మహోత్సవం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే అందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అది కూడా విజయవంతమైంది. నమస్కారం. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా అని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. కేవలం అసెంబ్లీలోని మాత్రమే కాకుండా సమావేశపరుస్తున్నారని మండలిని ఎందుకు పిలవటం లేదని ఆయన ప్రశ్నించారు. రాజధానిని ఒక శాశ్వత కామధేనుగా మార్చుకుని చంద్రబాబు నాయుడు అక్కడ అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో టెండర్లు ఖరారైన పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవటం, డిజైన్ల పేరుతో 400 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వెనుక పెద్ద గూడు పుటాని ఉందని ఆరోపించారు. జగన్ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని, అందుకే అధికారంలోకి రాకముందే అక్కడ ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. తాము ప్రశ్నిస్తుంది కేవలం అక్కడ జరుగుతున్న దోపిడీ, పారదర్శకత లేని పనుల గురించేనని అన్నారు. రాజధాని కనెక్టివిటీ కోసం వెస్ట్ బైపాస్ వంటి పనులను వైసీపీ హయాంలోనే పూర్తి చేశామని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అప్పులు తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో కమిషన్లు కొట్టేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్లను అభివృద్ధి చేయకుండా కేవలం తన సొంత ఇంటి నిర్మాణాన్ని మాత్రమే జోరుగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రాష్ట్ర భవిష్యత్తును చీకటిలోకి నెడుతున్నారని, ప్రజల సొమ్మును పీల్చి పిప్పి చేస్తున్నారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ దీంట్లో నుంచి పుట్టుకొచ్చిన ఇదే నువ్వు లక్షల కోట్లు, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 2 లక్షల కోట్లు అని ఇప్పుడంటే, నువ్వు 5 ఏళ్లలో చేసింది ఏంటంటే 2 తాత్కాలిక వర్షం 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు గారే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నువ్వు కట్టే చేతులు దొరుకుతుంటే, ఇంకా అది నువ్వు కట్టి పూర్తి అయ్యేసరికి ఎక్కడో తీసుకెళ్లి మధ్యలో పెట్టేసినాక దాని రోడ్డు కనెక్టివిటీ ఇది రావాలంటే ఎంత పూర్తి ఎన్ని లక్షల కోట్లు రావాలి? ప్లస్ వీటికి సంబంధించి నువ్వు మొదలు పెట్టిన ఏదైతే ఈ అవినీతి యజ్ఞం ఏదైతే ఉందో, ఓ భ్రమ క్రియేట్ చేసి ఒక పక్క ఒక అవినీతి యజ్ఞం మొదలు పెట్టావు. దానికి రాష్ట్రం సమిధ కావాలన్నా, రాష్ట్ర ప్రజలు సమిధలు కావాలన్నా? కాబట్టి
ప్రాగ్మాటిక్ గా ఆచరణాత్మకంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉంచుతూనే డీసెంట్రలైజ్డ్ ఇది పోవాలనేది ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందో, అటు రాయలసీమ వైపు కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు కానీ ఉందో అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఆ రోజు నిర్ణయం చేసుకుని, అందులో అమరావతి కూడా ఒక పార్ట్, అమరావతి ఒక పార్ట్ అందులో, ఆ మూడిట్లో. సో దట్ ఈస్ హిస్టరీ. ఇప్పుడు ఈరోజు మీరు అడుగుతున్న దానికి కూడా నేపథ్యం అది అనేది అందరికీ తెలుసు ఎందుకు వచ్చింది. అయితే మేము ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ గురించి నేను అడుగుతున్నది అయితే, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినాడు, చేస్తున్నాడు, నడుస్తోంది. ఎవరు ఆయన చేస్తుంటే అడ్డం పడినారు, పోనీ ఏం చేశాడు ఈ 2 ఏళ్లలో, ఇదైతే చూడాలిగా. క్లుప్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని లక్షల కోట్లు అయితే ఇది పూర్తవుతుందో తెలియని ఒక ఊహాజనితమైన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దానికి పెట్టిన అమరావతికి వ్యతిరేకం, అట్ ది సేమ్ టైం ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే ఇప్పుడు మనం నిలబడిన ఇక్కడ చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికో తీసుకుపోతున్నాడు ఆయన. అంటే తీర్మానం చేయగానే ఇంకంతా అయిపోయింది. నిజంగా నీవు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచేయాలా, అన్ని చోట్ల డిస్కషన్ జరగాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా కళ్యాణ శోభ, రమణీయంగా కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణం, భారీగా తరలి వచ్చిన భక్తజనం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు, శ్రీరామనవమి నాడు ఎర్ర గులాబీలు, కనకంబరాలు, నీలి తామర పుష్పాలతో దుర్గమ్మకు పుష్పార్చన. సుమారు 25 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్ట రఘురాం, గత వైసీపీ పాలనలో కేడీసీసీ బ్యాంకుల అవినీతి జరిగిందన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.